స్నేక్ చూస్తురా నెక్స్ట్ లెవెల్. వెల్కమ్ టు మోజెస్ పెట్లో ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం ఆయత్నగర్లో ఉన్నాము. ఇది వచ్చేసి బాతుల చెరువు, దీని పేరు. గూగుల్ మ్యాప్స్లో మాత్రము గమ్మత్తుంటుంది, చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇదిగోండి, ఫోకస్ అయిందా? ఏమని రాస్తున్నారు చదువుతున్నారు కదా, బటుల చెరువు అని రాసింది. ఇంగ్లీష్లో చదివితే మాత్రం మనకు కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. బాతుల చెరువు, ఇదిగోండి బటుల చెరువు అని ఉంది, బట్ ఇది బాతుల చెరువు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ లోపల దాకా రావడం జరిగింది. పక్కన రూట్లో చాలాసార్లు ట్రావెల్ చేసినా కానీ లోపలికి ఎప్పుడు రాలేదు. అండ్ లోపలికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మీ అందరికి తెలిసిందే, హైదరాబాద్ లేక్స్ అని ఒక సిరీస్ మనం చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఒకసారి బైక్ రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 37,574 పక్కన 8 ఉంది. 75 అనుకోవచ్చు మనం. ఎస్, 74.8. లాస్ట్ వరకు గుర్తుంటుందో నేను మర్చిపోదు కొన్నిసార్లు. 74.8 ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ చెరువు కట్ట మీద రైడ్ చేస్తూ మనకు చెరువు ఎంతవరకు విజిబుల్ ఉందో దాన్ని విజువల్ రికార్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. 74.8. ఓకేనా, లెట్స్ గో. మొత్తం ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మాత్రం మనకు చెరువు ఉంది. మాట్లాడుకుందాం. ఎస్, ఈ చెరువు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నది అనేది మీకేమైనా చరిత్ర తెలిస్తే ఖచ్చితంగా ఈ చెరువుకు సంబంధించిన హిస్టరీ వీడియో కింద కొంచెం కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నా ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, హైదరాబాద్లో హైడ్రా అనేది చాలా చోట్ల వెళ్ళి డెవలప్ చేస్తుంది. ఆ హైడ్రా ఈ ఆయత్నగర్ దాకా కూడా వచ్చి ఈ బాతుల చెరువుని డెవలప్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. చెరువు కట్ట మీద చాలామంది వాకింగ్ చేస్తుండొచ్చు మార్నింగ్ టైంలో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రిలాక్సేషన్ కొరకు ఇక్కడ కొంతమంది అక్కడక్కడైతే కనబడుతున్నారు. ఏడా ఓర్ని అమ్మ, నేను చూడనే లేదు. నువ్వు ఎవరన్నా విజువల్ రికార్డ్ చేస్తున్నావు అనుకున్నావు బ్రో. స్నేక్ చూస్తురా నెక్స్ట్ లెవెల్. అమ్మ, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ బ్రో. బట్ నువ్వు ఇట్లా అంటుంటే నాకు అర్థం కాలే. ఉంటాయా ముందు కూడా? నాకు ఓర్ని నేను ఆ లెఫ్ట్ సైడ్ చూసుకుంటున్నా వచ్చేసిన. ముందు ఒక అన్న చెప్తుండంట, అదే స్నేక్ ఉన్నది బ్రో అని. కొంచెం ఈ కెమెరాకి దీని ఏమంటారు, ఇది అడ్డం కూడా ఉంటుంది అన్నమాట. వ్యూ ఫ్రంట్ కనిపిస్తుంది కానీ డౌన్ కనిపడదు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. టెన్షన్ పెట్టిండు బ్రో. విజువల్లో మీరు కూడా చూసిరు అనుకుంటా. ఇట్స్ ఓకే, డైవర్ట్ కావద్దు టాపిక్. ఈ చెరువుని హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ జీసస్. అయితే దాని పక్కన నుండే వచ్చినాం మనం. అయితే ఇది మెయిన్ రోడ్డు, ఇది లెఫ్ట్ సైడ్ అంతా చెరువు, మధ్యలో చెరువు కట్ట. బ్రో iPhone 17 ఏమో పట్టుకొని రికార్డ్ చేస్తుండే. నేను అనుకున్నా అరే ఎవరిని రీల్ తీస్తున్నాడు అని అనుకున్నా. తీరా చూస్తే చెప్తూనే ఉన్నాగా బ్రో పాముందని, అట్లే వచ్చినావు అంటుండు. ఇదిగోండి, ఇక్కడ ఏదో బోర్డు ఉంది. ఇందాక ఆపోజిట్లో రోడ్ మీదకి వస్తుంటే కనబడ్డది. ఇది ధోబీ ఘాట్. ఎస్, ఇక్కడనే బోర్డు ఉంది. ఎస్, ఇదిగోండి చాకలి ఐలమ్మ ధోబీ ఘాట్, బాతుల చెరువు, ఆయత్నగర్, రంగారెడ్డి జిల్లా, హన్మంగళ్ళ. ఓకే, మనం చదివేటప్పుడు ఒకటి ఉంటుంది, మన వాడుక భాషలో దాని పేరు ఒకటి ఉంటుంది, మారుతూ ఉంటుంది.
సరే, చెరువు కట్ట అన్న కాడ పాములు ఉంటాయి. ఓ, ఇట్లా దిగి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఇది వాటర్ ఎక్కువ అయితే వదలడానికి దీన్ని వాడుతుంటారు. ఎలా ఉంది? బ్యూటిఫుల్ అనిపిస్తుంది చెరువు అయితే. ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చినాం. జస్ట్ ఒక కొన్ని మీటర్స్ వెళ్ళిపోతే ఎండ్కి వెళ్తాం. ఆ ఎండ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఎండింగ్లో బైక్ దిగడానికి స్కోప్ లేదని అనిపిస్తుంది. ఈ ధోబిఘాట్ని ఎవరు ఇక్కడ వాడుతున్నట్టుగా అయితే అనిపించట్లేదు. ఇదంతా క్లోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ హైడ్రా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు మీరేమంటారు? ఈ లేక్ని డెవలప్ చేస్తే మంచిదా, లేదు యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే వదిలేస్తే మంచిదా అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దిగడానికి ఉందా వెహికల్? ఓ ఓ ఓ టూ మచ్ డౌన్. సరే, వీడియో ఎండ్ చేసి ప్రశాంతంగా దిగుతా. 74.8 75.4 అట్లా వచ్చిందంటే లెస్ దాన్ కిలోమీటర్ అనుకోండి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. అండ్ ఈ చెరువు హిస్టరీ మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడికి హైడ్రా రావాలా వద్దా, మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ చెరువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ కామెంట్ చేయండి. ఓకేనా? టాటా, బాయ్ బాయ్.